గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు, ఉల్లి మరియు వెల్లుల్లి ఈగురు. అంటే మనం ఈ కూరలో వాడే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ టైటిల్లోనే మీకు చెప్పేశారనమాట. కోడిగుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఈ 3 కలిపి ఇగురిని మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాను. ముందుగా ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టి ఒలుచుకుని పక్కనుంచుకోవాలి. ఆ తరువాత ఒక అరకిలో ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ ఉంచి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఆ తరువాత తాలింపు దినుసులు, తాలింపుకి సరిపడా ఉల్లిపాయలు, కరివేపాకు మరియు ఎండుమిర్చిని యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక పాయ వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్కి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత తగినంత ఉప్పు మరియు తగినంత కారాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వరుసగా కోడిగుడ్లని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టి బౌల్కి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మా చిన్నప్పుడు మా బాక్సుల్లోకి మా అమ్మ వండే కర్రీ ఇదే. ఇది మా అందరికీ చాలా ఫేవరెట్ కర్రీ. ఎగ్స్ అవైలబుల్‌గా లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్‌తోనే వండి మా బాక్సుల్లోకి సర్వ్ చేసేది మా అమ్మ. ఎగ్స్ లేకుండా చేస్తే వెజిటేరియన్ కర్రీ, ఎగ్స్ వేస్ట్ చేస్తే నాన్ వెజ్ కర్రీ. ఇలా 2 కేటగిరీ వాళ్ళకి యూజ్ అయ్యే కర్రీ ఈ కర్రీ. ఈ కర్రీని ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఇంకా లైఫ్ లాంగ్ వదిలిపెట్టరు. అంత బావుంటుంది ఈ కర్రీ. ఓన్లీ వెల్లుల్లిని యాడ్ చేయటం వల్ల మన హార్ట్‌కి ఎంతో మంచిది. దానితో పాటుగా ఉల్లిపాయ కూడా ఉంది కాబట్టి ఇంకా మన బాడీకి చాలా మంచిది. అందులో కూడా ఎగ్ ఉంది కాబట్టి మనకి కావాల్సిన ప్రోటీన్స్ మొత్తం అందుతాయి.